గణపతి సోదరుడెక్కినాడు పల్లకి, షణ్ముఖ సోదరుడెక్కినాడు పల్లకి. ఇది కదా పాట అంటే, ఇది కదా ఊపంటే, ఇది కదా మనకు కావాల్సింది. ఇరుముడి సినిమా నుండి మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మల్లెపూల పల్లకి పాట ఏదైతే ఉందో జస్ట్ ఇందాకే రిలీజ్ అయింది. వీళ్ళు ఎవరు ఇట్టే పోతున్నారు, పని పాట లేదనుకోండి వీళ్ళకి. సర్లేండి వెళ్ళిపోతారు. ఇది పక్కన పెడితే నిజంగా ఆ పాట గురించి కదా మనం మాట్లాడుకుంటుంది. ఇక్కడ ఏదో పాము అందన్నారు, అటు వెళ్దాం. ఆ పాటలో రవితేజ గారి డ్యాన్స్ చూడండి, నిజంగా అంటే చాలా బాగుంది. బాగుంటుంది, ఎందుకు బాగోదు. శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ అయితే చేశారు. శేఖర్ మాస్టర్ అంటే మనకు గుర్తొచ్చేది డి జడ్జ్ అనమాట. అంటే నాన్ సింగ్గా ఏమన్నా స్టెప్స్ ఏమన్నా కంపోజ్ చేస్తారనుకున్నా, కానీ చాలా న్యాచురల్గా ఉంది కొరియోగ్రఫీ. ఎక్కడ ఓవర్ ద టాప్ వెళ్లకుండా సినిమాటిక్ లిబర్టీని యూజ్ చేసుకుంటానే. కుక్కలు చూసారు ఎలా అరుతున్నాయో, పని పాట ఉండదు వీటికి, అస్సలు ఉండదు. ఎందుకు అరుతీయో కూడా తెలియదు, అరుతి. సర్లేండి, శేఖర్ మాస్టర్ దగ్గర అయితే మనం అయితే మాట్లాడుకోవాలి. నిజంగా చాలా బాగుంది. ఇంకా రవితేజ గారు అంటే చాలా రోజుల తర్వాత న్యాచురల్ ఒక ఫ్రీ ఫ్లో రవితేజ గారిని అయితే నేనైతే చూసా. ఆ పాటలో రవితేజ గారిలో ఒక న్యాచురల్ టైమింగ్ ఉంటుంది, న్యాచురల్ గ్రేస్ ఉంటుంది. న్యాచురల్గా ఆయన చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. అంటే ఏదో చెయ్యాలి అన్న పేరు కాకుండా ఆ పాత్రలో లీనమై చేసినట్టు నాకైతే అనిపించింది. నిజంగా రవితేజ గారి డ్యాన్స్ కావచ్చు, ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు, ఆ కొరియోగ్రఫీ కావచ్చు, ఆ సాంగ్ అట్మాస్ఫియర్ కావచ్చు, ప్రతిదీ అదిరిపోయింది. ఇంకా నాకు ఒక డౌట్ అయితే ఉండేది, ఈ పాట సూపర్ డూపర్ హిట్ అనమాట. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మీకు ఈ పాట వినపడిద్ది, మల్లెపూల పల్లకి పాట. ఏమైనా చెడగొడతారా అనే డౌట్ అయితే నాకైతే ఉండేది, కానీ ఏం చెడగొట్టలేదు. బాగుంది పాట, చాలా బాగుంది. అంటే కొంతమంది కింద కామెంట్స్లో ఏమంటున్నారంటే, ఎవడో వస్తున్నాడు వెళ్ళిపోయిందండి. కొంతమంది కామెంట్స్లో ఏమంటున్నారంటే ఎందుకు మార్చారు వాయిస్ అంటున్నారు. వాయిస్ మార్చలేదు గురు, వాయిస్ మార్చలేదు. ఒరిజినల్ ఎవరైతే పాడారో డప్పు శ్రీను గారు, ఆయనతోనే ఈ పాట కూడా పాటించారు. అంటే ఒరిజినల్ సాంగ్ పాడినప్పుడు ఆయన వాయిస్ ఒకలాగా ఉండొచ్చు, ఇప్పుడు కొద్దిగా మారు ఉండొచ్చు. లేకపోతే ఈ పాట పాడే ముందు ఆయనకి జలుబు చేసి ఉండొచ్చు, లేకపోతే ఆ పాట పాడే ముందు ఆయనకి జలుబు చేసి ఉండొచ్చు. కొద్దిగా ఫ్రీక్వెన్సీ తేడా ఉంది అంతే, కానీ పాడింది ఆయనే. మీకు ఆ వర్షను ఈ వర్షను కొద్దిగా డిఫరెన్స్ ఉంది అంతే, కానీ ఎనర్జీ అయితే ఏం తగ్గలేదు. మన రవితేజ గారి స్టెప్స్ అలా చూస్తుంటే ఎనర్జీ అలా వస్తుంది. ఒక్క 2 రోజులు ఆగండి ఎక్కేద్ది. మామూలుగా ఎక్కదో, సినిమాతో పాటు చూస్తున్నప్పుడు ఇంకా బాగా ఎక్కిద్ది. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే రవితేజ గారు డిజర్వ్స్ దిస్ పాజిటివిటీ. ఈ మధ్యకాలంలో ఆయన ఏ సినిమా రిలీజ్ అయినా ఆయనకి సంబంధించింది ప్యూర్ నెగిటివిటీతో అయితే రిలీజ్ అవుతుంది. అంటే సినిమా రిలీజ్కి ముందే అది ఫ్లాప్, ఈ రకంగా అయితే మాట్లాడుకుంటున్నారు. కానీ ఇరుముడి సినిమాకి వచ్చేసరికి ప్రతి ఒక్కరు హిట్ అంటున్నారు. అంటే పాజిటివిటీతో, అంటే అది అయ్యప్ప స్వామి వారి దయ్యో ఏంటో నాకైతే తెలియదు, కానీ పాజిటివిటీతో ప్రతి ఒక్కరు ఆ సినిమా చూడడానికి అయితే వెళ్తున్నాం. సినిమా సూపర్ ఉండవసరలా, మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తే చాలు, సూపర్ హిట్ అయిపోద్ది. అంటే రవితేజ గారి కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, బిగ్గెస్ట్ కంబ్యాక్ అయితే అయింది. ఇదైతే రాసి పెట్టుకోండి. పాట అయితే అదిరిపోయింది, కొరియోగ్రఫీ అదిరిపోయింది, రవితేజ గారు అదిరిపోయారు. వాయిస్ అయితే ఏమీ మార్చలేదు, డప్పు శ్రీను గారే ఈ పాట అయితే పాడారు. ఆ పాట పాడింది ఆయనే, ఈ పాట కూడా పాడింది ఆయనే. ఓకే, క్లారిటీ అయితే వచ్చేసింది కదా. మరి ఈ సాంగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎక్కడో ఉన్నాను అనుకోకుండా, చిన్న పని నుండి బయట అయితే ఉన్నాను, కాబట్టి వీడియో తప్పనిసరి పరిస్థితుల్లో ఎలా చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.